ఎన్నికల ముందు ఓట్ల కోసం నోటికొచ్చినన్ని అబద్ధాలాడారు, హామీలు గుప్పించారు. కట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాట మార్చేశారు. ఆర్థిక అంశాలను సాకుగా చూపి 2 ఏళ్లకు పైగా తప్పించుకు తిరుగుతారు. ఇదేనా మీరు చేస్తానన్న న్యాయం అని అడిగినందుకు ప్రజల ముందు దోషుల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపుతున్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ఉద్యోగులు ఇన్నాళ్లు సంయమనం పాటించాం, ఇక సమరమే అంటూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు సమర శంఖం పూరించారు. దఫదఫాలుగా ప్రభుత్వానికి గడువు ఇచ్చినప్పటికీ తమ సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి ఉద్యమ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో పాటు ఏఐటీయూసీ, సిఐటియు కార్మిక సంఘాలు, పెన్షనర్ సంఘాలు మద్దతిచ్చాయి. మా డబ్బులు మాకివ్వండి సీఎం సార్ అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వారు మాట్లాడిన వీడియోలను ప్లే చేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఏ ఉద్యమం చేపట్టినా తాము అండగా ఉంటామని అన్ని జిల్లాల్లోని కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఇకపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తాము ఉద్యమం చేస్తే ఏ రోజు తమను ఏమీ అనలేదని, శత్రువులుగా చూడలేదని గుర్తు చేశారు. అప్పుడు ఉదయం చర్చలు జరిగితే సాయంత్రానికి నాటి సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకువెళ్లారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అప్పుడు 22వ తారీఖున జరిగినటువంటి చర్చలు 5 మంత్రివర్యులు, దాదాపుగా 10 మంది చీఫ్ సెక్రటరీల హోదా గలవారు అందరి సమక్షంలో 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. నిర్ణయాలు ప్రకటించారా? ప్రకటిస్తే ఆ రోజు ప్రకటించాలి, లేదా కనీసం ఆ మరుసటి రోజో తీసుకెళ్తారు. అంతేకాదు గతంలో సాంప్రదాయం. 18/10/2025 ఎట్టు చేశారు? ఉదయం మాతో మాట్లాడారు, సాయంత్రం 5ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు. మరి ఇక్కడ 22వ తారీఖు జరిగిన చర్చల తర్వాత ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలు జరపలేదు? 3 దశల్లో రూపొందించిన కార్యాచరణలో భాగంగా మొదటగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమం కొనసాగినంత వరకు వాట్సాప్ డీపీలుగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజన విరామంలో కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనలు, అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇలాంటి పలు కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించిన తర్వాత సెప్టెంబర్ 26 నాటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 3వ దశలో భాగంగా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. నిరవధిక సమ్మెతో ప్రభుత్వాన్ని ఢీకొడతామంటున్నారు జేఏసీ నేతలు.